Board member Bhanu Prakash Reddy accused former chairman Bhumana Karunakar Reddy of hurting devotees' sentiments with his remarks on the Parakamani theft case. He alleged that Karunakar Reddy turned theft into a gift and a theft into a donor by signing off the compromises. Bhanu Prakash questioned why CCTV footage showing accused Ravi Kumar stealing was removed and criticized the compromise made in Lok Adalat, claiming it was influenced by YSRCP leaders and political figures from Tadepalli Gudem. He vowed to continue the fight until every rupee is deposited in TTD accounts. Bhanu Prakash further asked why no criminal case was filed despite clear evidence, warning that those who committed wrongs before God would soon face punishment and jail terms. నిన్న పరకామణి అంశంలో సిబిసిఐడి అధికారులు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విచారణ పిలిచినట్టు సందర్భంలో వారి మాటలు తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని గాయపడే విధంగా బాధపడే విధంగా వారు మాట్లాడారు. వారు పరకామణి గురించి అడిగితే పెట్టకథలు చెప్తారు, నైల్ నది అంటాడు, వర్షం చిరుకులు అంటాడు. అయ్యా బుద్ధుందే నీకు, పరకామణి అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి నన్ను తగిలిస్తున్నారని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని చేస్తావు. అసలు నువ్వు ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ అజెండా టేబుల్ అజెండా కింద వచ్చినప్పుడు ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించేటప్పుడు నువ్వు ఎందుకు సంతకం చేశావు? నేను నిప్పు నేను ఉప్పు అంటున్నావు కదా, ఆ రోజు ఎందుకు సంతకం చేశావు? దీని వెనకాల పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది. ఆ రోజు రాజీ చేసిన దాంట్లో టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల వరకు రాజకీయ నాయకుల వరకు దీంట్లో సంబంధం ఉంది. పరకామణి అంశం వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానాకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అంతేకాకుండా ఈ పరకామణి అంశంలో ఆ సీసీటీవీ ఫుటేజెస్ ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగలించేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది. నిన్న పరకామణి అంశంలో సిబిసిఐడి అధికారులు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విచారణ పిలిచినట్టు సందర్భంలో వారి మాట